థగ్ లైఫ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాల యాక్షన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 5 జూన్ 2025. మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో 38 సంవత్సరాల తర్వాత, అంతకుముందు నాయకుడు వచ్చింది, నాయకుడు తర్వాత ఈ సినిమా రావడం జరిగింది. నాయకుడికి సంగీతం ఇచ్చింది ఎవరు? ఇళయరాజా. లా 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 లా. ఆ సంగీతం విన్న తర్వాత ఏఆర్ రెహమాన్ ఈ సినిమా చూసిన తర్వాత ఏం మ్యూజిక్ రా బాబు ఈ సినిమా అని అనుకుంటాం మనం. సో కమల్ హాసన్ ఇందులో రంగరాయ శక్తివేల్ రాజాగా యాక్ట్ చేశాడు. ఇక సింబు రసన్ టిఆర్ హీరోగా చేశాడు ఈ సినిమాలో. త్రిష కృష్ణన్ ఉంపుడుగా చేసింది, బాధపడొద్దు, ఆమె క్యారెక్టర్ అదే ఈ సినిమాలో. సో అశోక్ సెల్వన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా చేశాడు. అశోక్ సెల్వన్ అంటే గుర్తుంది కదా, పోర్ కాజల్ అని సినిమా ద్వారా తమిళ్లో శరత్ కుమార్ ఇతను చేసినటువంటి సినిమా సూపర్ హిట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఐశ్వర్యలక్ష్మి ఈ సినిమాలో కొద్దో గొప్ప నిలబడిందంటే క్లైమాక్స్లో ఐశ్వర్యలక్ష్మి వల్ల. అభిరామి గోపికుమార్ ఈమె మంచి లిప్ లాక్ కూడా ఇచ్చేశాడు. మన కమల్ హాసన్కి అలవాటే కదా ఒక సినిమాలో ఎవరో ఒకటి ముద్దు పెట్టడం. సో నాజరు తర్వాత త్రిషతో కూడా చెంప మీద ముద్దులు మరీ పెట్టించుకున్నాడు. జాజు జార్జు అదరగొట్టేశాడు క్యారెక్టర్ని. మణిరత్నం ఈ సినిమాకి డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటర్ కాగా ఇంకొక ప్రొడ్యూసర్ కమల్ హాసన్, శ్రేష్ఠ మూవీస్ ఇంకొక ప్రొడ్యూసరు శివ అనంత్. ఆ తర్వాత కమల్ హాసన్ని దీనికి స్క్రీన్ ప్లే ఇద్దరు కలిసి రాస్తున్నారు, మణిరత్నం అయినా. తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని ఇందాకే చెప్పుకున్నాం కదా. రవికే చంద్ర సినిమాటోగ్రఫీ. తర్వాత శ్రీకర్ ప్రసాద్ అద్భుతమైన ఎడిటర్ ఉన్నాడు. మరి శర్మిష్ఠా ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ కాక ఏకలకాని కాస్ట్యూమ్ డిజైనర్గా వివరించినటువంటి సినిమా ఎట్లా ఉందంటే, ప్రస్థానం సినిమాని టీవీలో చూసుకొని లేదా ఒక క్యాసెట్ వేసుకొని ప్రస్థానం సినిమాని చూసుకొని ఈ థగ్ లైఫ్ అనే సినిమా ఇది డిజైన్ ఎట్లా ఉంటుందంటే, మనకు ఆ మధ్య పృథ్వీరాజ్ గుద్దలు చూపించుకున్న సినిమా అంటే మొత్తం వెనక భాగం అంతా ఫ్రీగా చూపించిన సినిమా. ఏం సినిమా? గోట్. దానికి ఆడు జీవితం అని తెలుగులో పేరు పెట్టారు. గోట్లు 2 వచ్చాయి. విజయ్ ఒక గోట్ వచ్చింది, ముందు మలయాళం గోట్ వచ్చింది. మలయాళం గోట్ సో పృథ్వీరాజ్ సుకుమార్ అందులో నగ్నంగా నడిచాడు అతను వెనకన వైపు నుంచి. సో అది అక్కడ వేరే దుబాయ్ షేక్లకు ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళి ఎట్లా గొర్రెల కాపరిగా మారాడు అనే దాని మీద సినిమా తీశారు అది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఛాయలు ఈ సినిమా మీద కనబడతాయి. ఇక ప్రస్థానం సినిమా అయితే మొత్తం ఎత్తేశారు. ప్రస్థానం కథ ఏంటంటే, శర్వానంద్ తండ్రిని చంపి ఆమె తల్లిని కైవసం చేసుకొని ఇతను పెంచుకుంటాడు. అతనికి సొంతంగా సందీప్ కిషన్ కొడుకుంటాడు. కొడుకునే ప్రేమగా పెంచుకొని ఇతన్ని మాత్రం రౌడీగా మార్చుకుంటూ ఉంటాడు. తర్వాత సెకండ్ హాఫ్లో తెలిసిన తర్వాత పెంచిన ప్రేమతో అతను చంపలేక ఎంతో నలిగిపోతాడు శర్వానంద్. సో లాస్ట్కు తనంతలు తనే కాల్చుకొని చచ్చిపోతాడు సాయి కుమార్. ఇది మనకు అందులో ఉన్నటువంటి అందులో ఆ సాయి కుమార్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అట్లాగే శర్వానంద్ కూడా మామూలుగా చేయాల, సందీప్ కిషన్ కూడా మామూలుగా చేయాల. ముగ్గురు పోటీ పడ్డారు. కట్టాదేవా అనే అతను నిర్మాత, దర్శకుడు. ఆ సినిమాకి వెన్నెల కిషోర్ మొదటి సినిమా. ఆయనకు అక్కడ నుంచే అంతకుముందు వెన్నెల సినిమా చేశాడు. సో వెన్నెల కిషోర్కు లైఫ్ ఇచ్చినటువంటి కట్టాదేవా సినిమా ప్రస్థానం. సో కట్టాదేవా చేసిన ఆ సినిమా ప్రస్థానం వచ్చి చాలేళ్ళే అయింది, ఇప్పుడు దశాబ్దాన్ని పైగా అయింది. అది మంచిగా చూసుకొని మణిరత్నం, కమల్ హాసన్ ఇద్దరు కూర్చొని ఈ సినిమానే చేద్దామని అనుకొని మన సాయి కుమార్ పాత్రని కమల్ హాసను, నటనపరంగా కమల్ హాసనే నంబర్ 1, అందులో డౌట్ లేదు. ఇంకా తర్వాత యంగ్ కమల్ హాసన్ని చూపించడానికి గ్రాఫిక్స్తో కష్టపడి మనకు నాయకంలో ఉన్నటువంటి నాయకుడులో ఉన్నటువంటి కమల్ హాసన్ ఫేస్ మీసాలు లేకుండా పెట్టడం, పుష్పక్లో ఉన్నట్టుగా మనకు కనబడడం, గ్రాఫిక్స్ మాయాజలం అని మనకు క్లియర్గా తేటజలం అవుతుంది. వడివుక్కరసి కూడా ఇంపార్టెంట్ పాత్రలు నటించినటువంటి ఈ సినిమాలో త్రిషది తండ్రితో కొడుకుతో ఇద్దరితో దెంగించుకునే పాత్ర. ఎంత దారుణంగా నేను చెప్పానా, అది నిజంగా జరిగిన కథ అది. ఎందుకంటే కొడుకులాగా పెంచుకుంటాడు, పెంపుడు కొడుకు అంటే కొడుకుతో సమానం చెంబు. అయితే కమల్ హాసన్ని చెంప మీద ఇట్లా ముద్దులు పెట్టి కమల్ హాసన్తో పడుకున్నటువంటి లేడీని, నువ్వు మా మేడం, నువ్వు నా మేడం, నేనే నీ ఆడం అంటాడు కమల్ హాసన్. షింపు కూడా నువ్వే మేడం, నేనే నీకు ఆడం అంటాడు ఇతను. అంటే తండ్రి వరుస అయిన వాడితో పడుకున్న దాన్ని పడుకున్నాడు. ఇంటి వావి వరుసలు లేకుండా చేసిన సినిమా. అంటే గ్యాంగ్స్టర్స్కి వావి వరుసలు లేవని చెప్పాలన్న సంకల్పమేమో నాకు తెలియదు, కానీ ఎట్లా వెళ్ళిపోతుంది అది ప్రపంచం. అది సింబు లాంటి హీరో 40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి కమల్ హాసను మణిరత్నంలో ఇద్దరు కలిసి చేసినటువంటి సినిమా. వాళ్ళకి రెమ్యూనరేషన్స్ లేవు, వాళ్ళు లాభాల్లో భాగాలు పంచుకున్నారు.
ఈ తగ్ లైఫ్ సినిమా చేసి మరి శంభు లాంటి సూపర్ స్టార్ ఒక సింగర్గా కూడా రాణించి తెలుగులో పాటలు పాడి మరి ప్రేమసాగరం రాజేందర్ కుమారుడైన శంభు, మన్మథ లాంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి శంభు మరి అతను చేసినటువంటి సినిమా ఇది చేయగదగ్గ సినిమా నేనా అంటే ఒక క్లైమాక్స్లో దగ్గర ఒక ఐశ్వర్యలక్ష్మి వచ్చి అన్న అన్న అనే దగ్గర ఈ సెంటిమెంట్ తప్ప ఎక్కడ కనబడదు. మంచు తుఫాను వచ్చిందంట, సేమ్ బాహుబలిలో ప్రభాస్ దిక్కున్నట్టుగా ఇతని మీద వస్తే ఇట్లా ఆగిపోయాడంట. పై నుంచి నెట్టి పడేస్తే ఇంటర్వెల్లో పై నుంచి పడేస్తే కింద పడి బతికాడంట. చెట్ల మీద నుంచి పడి కింద పడి మంచు తుఫాన్ నుంచి లేచాడంట. ఇంకా అక్కడ బౌద్ధులు ఈయనకు మర్మ కళ నేర్పిస్తే ఆ మర్మ కళతో ఇంకో గెటప్ వేసుకొని జుట్లు పెంచుకొని ఫైటింగ్ చేశాడంట. స్టార్టింగ్లోనే ఇలా దుప్పటి కప్పుకొని కథ చెప్పినట్టుగా భార్య అతన్ని గుర్తుపట్టలేదు అన్నట్టుగా అభిరామి ఆమెకు మళ్ళీ పెదాలకి లిప్ కిస్ ఇచ్చాడు. త్రిషతోటి ముద్దులు పెట్టించుకున్నాడు. సో త్రిషది అయితే దారుణం. త్రిష కృష్ణన్ పాత్ర అయితే దారుణం అనమాట. తండ్రితో కొడుకుతో కూడా ఎంచుకున్న పాత్ర అన్నట్టు అంత దారుణంగా చేశారు పాత్రని. ఇక ఇతనికి ఒక కూతురు, ఆమెకు లవ్ స్టోరీ పెట్టారు. కథ ఎటో దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. లాగ్ పెట్టేసి మనని పనిష్మెంట్ ఇస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఈ మధ్య పెద్ద డైరెక్టర్లకు ఏమైందో, శంకర్ ఏమో గేమ్ చేంజర్ అని ఒక సినిమా ఆయన లైఫే చేంజ్ చేసుకునే సినిమాని చేశాడు. కనీసం ఐ ఫ్లాప్ అయినా ఒక పెద్ద కల్ట్ మూవీగా మిగిలిపోయింది. అది గొప్ప సినిమా. విక్రమ్ ఎంతో కష్టపడ్డాడు, చాలా బాగా చేశాడు. కానీ మనకు భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ ఎలా ఉందో అందరికీ అర్థమైపోయింది. దరిద్రంగా ఉంది. భారతీయుడు ఎంత బాగుందో అంత దరిద్రంగా ఉంది భారతీయుడు 2. మరి దాని ఎఫెక్ట్ పడిందేమో, దీని మీద ఓపెనింగ్స్ లేవు. తగ్గు లైఫ్కి అలా సినిమాకు థియేటర్లో పబ్లిక్ లేరంటే కారణం ఓపెనింగ్ రోజే ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన తర్వాత 25 మంది ఉన్నారు థియేటర్లో డిఎస్ఎల్ మాల్లో. నేను చూసిన షో వచ్చేసి 7 గంటల 15 నిమిషాల షోకి నేను వెళ్ళాను. నేను 7:25కి పడింది యాడ్స్ అయిపోయిన తర్వాత. సినీ పోలీస్ డిఎస్ఎల్ మాల్ స్క్రీన్ 1లో చూశాను నేను. సో 25 మంది ఉన్నారు. 25 మంది ఆ కమల్ హాసన్ ఓపెనింగ్ సినిమా శంభో లాంటి సూపర్ స్టార్ ఉండంగా, త్రిష కృష్ణన్ హీరోయిన్గా ఉండంగా ఒక్క పాట మంచిగా ఉంటుంది అంటే రెహమాన్ అన్నాం. అది వచ్చి ఒక్క పాట బాగాలేదు. రికార్డింగ్ ఒకటి బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. సో మణిరత్నం మార్కు ఫైట్స్ అంటే శంభు పర్ఫార్మెన్స్ ఫైట్స్లలో అతను ఈజ్ చూపించాడు. అతను మంచి నటుడు. కానీ అతనికి అందులో దమ్ము లేకుంటే ఏముంటుంది. నాజర్ అన్న అంటాడు, తమ్ముడు అంటాడు. మళ్ళీ ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంటే ఈయనేదో బాధ, నువ్వు ఇంట్లో పెట్టకుండా అమ్మాయిని కాలేజ్ పంపన్నావు, నీ వల్లే అయిందండి. ఎంత మూర్ఖమైన ఆలోచన చూడండి అసలు. అది ఇంట్లో పెట్టుకుంటాడంట, అమ్మాయిని కూడా పెళ్లి చేసేద్దాం అనుకున్నాడంట. సో ఆమె ఎవరితోటో అఫైర్ పెట్టుకొని కడుపు తెచ్చుకొని వాడు వద్దంటే చచ్చిపోతే ఇతను ఏం చేస్తాడు తమ్ముడు. తర్వాత అన్నదమ్ముల మధ్య ఇట్లా రిలేషన్ లేదు. తర్వాత అన్న వేసిన దాన్ని అంటే ఇప్పుడు తండ్రిగా మెంచుకున్న అతను వేసిన దాన్ని విలన్లా ప్రవర్తిస్తూ శంభు నేను నిన్ను ఉంచుకుంటానని చెప్పి వేసుకోవడము. చెల్లెని వెతికేది పక్కన పెడతారు. లాస్ట్కు చెల్లె దొరుకుతుంది. ఆ చెల్లె దొరికినప్పుడు ఇతను ఏమైనా బతికాడంటే అక్కని చంపి పడేశారు క్యారెక్టర్. ఇంకేముంది సినిమా కిల్లు, ఎటువంటి ఇది లేకుండా. సో తగ్ లైఫ్ సినిమా దారుణంగా ఉంది. అంటే మణిరత్నం తీసే సినిమాలలో ఎన్నో సినిమాలు, ఘర్షణల, మళ్ళీ తర్వాత మన మౌనరాగం కానీ, మరి నాయకుడు కానీ ఎట్లాంటి సినిమాలు ఉన్నాయని మొన్న రీసెంట్గా వచ్చిన 2 వరుస విక్రమ్ సినిమా యాక్ట్ చేసినటువంటి ఆ చరిత్రకు సంబంధించిన సినిమాలు ఎంత బాగున్నాయి సినిమాలు. అవన్నీ తీసేసిన సినిమా మణిరత్నమేనా తీసింది. చెల్లి లాంటి సినిమాలు తీసిన మణిరత్నమేనా ఈ సినిమా తీసింది. ఎంతో లైట్ హార్ట్గా సంబంధించినటువంటి మానవ సంబంధాన్ని చాలా అద్భుతంగా తీసే దర్శకుడు మణిరత్నం. అట్లాగే రెహమాన్ కూడా ఇచ్చే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఇవన్నీ ఏమైనాయి, మ్యాజిక్లు అన్నీ పోయినాయి. తలుపులు గట్టిగా పెట్టేసి లోపల పెడితే ఒక శిక్షలాగా అలా చూస్తుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ సినిమా అన్నట్టుగా. ఆ 2 గంటల 45 నిమిషాల నిడివిని ఒక 5 గంటల సినిమాగా ఫీల్ అయ్యాను నేను. కరాటే కిడ్ లెజెండ్స్, తర్వాత మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికార్డింగ్ 2 కలిపి చూస్తే అదో 1.5 గంటల సినిమా, ఇది ఒక 3 గంటల సినిమా. దగ్గర 3 గంటలు, 4.5 గంటలు చూసినా అలా చూడాలనిపించింది. ఇది 2 గంటల 45 నిమిషాల సినిమాని ఎప్పుడైపోతుంది అనిపి విధంగా మీకు తగ్ లైఫ్ ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అది కూడా ఏంటంటే టెక్నికల్ టర్మ్స్, కమల్ హాసన్ నటన ఉన్నతంగా ఉండడం వల్ల. అభిరామి కూడా క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది. ఆమెని నడుము గీలడం కానీ, పెద్దోళ్ళు ముద్దు పెట్టుకోవడం కానీ, కమల్ హాసన్ మ్యానరిజమ్స్, ఆయన లిప్లాక్లు అందరికీ తెలిసినాయి కదా. మళ్ళీ దీనికి తోడు మళ్ళీ కామెంట్లు, భాషల మీద కామెంట్లు. వీళ్ళైతే పెద్ద మునగాళ్ళైనట్టు. ఆ ప్రకాష్ రాజ్ ఒకడు ఎవరు పడితే వాళ్ళని తిడతా ఉంటాడు. ఈయన ఒక ఆయన ఎవరిని పడితే వాళ్ళని అంటూ ఉంటాడు. సో ఈయన వచ్చేసి ఆ భాషలోంచి ఈ భాష పుట్టింది. ఎందుకు నీకు ఎవరి భాష వాళ్ళకి అభిమానం. ఆ భాషల జోలికి ఎందుకు. ఇప్పుడు అనవసరంగా కర్ణాటకలో లాస్ కాదు, రిలీజ్ కాకుండా లాసే కదా. అలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం. వ్యక్తిత్వాలు కూడా పెంచుకోవాలి. మన నటనతో పాటు మనం గొప్ప నటుడు అనిపించుకోగా వ్యక్తిత్వాలను పెంచుకోవాలా.
బహుభార్యత్వంతో మీకు ఒక ప్రాబ్లం ఉంది వ్యక్తిగతంగా. మళ్ళీ అది కాకుండా ఈ ఎందుకు ఈ నోటి దూరది ఎందుకు, మళ్ళీ నేను సారీ చెప్పనడము, భాష ఆగ్రహానికి గురి అవ్వడం ఎందుకు? ఎవరైనా ఎవరి భాష వాళ్ళకి గొప్పది, ఎవరిని బాధ పెట్టకూడదు కదా అన్న చిన్న కామన్ సెన్స్. సినిమా నటులు ఎవరు అతిథులు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. ఎవరైనా మనుషుల్ని మనోభావాలు గౌరవించాల్సినటువంటి నైతిక బాధ్యత మనకు ఉంది. ప్రస్థానం సినిమానే తగ్ లైఫ్ అని ఇంగ్లీష్ పేరు తగిలించుకుంటే అయిపోతుందా? సినిమా అయిపోతుందా? ప్రస్థానం ఎక్కడ, నువ్వెక్కడ? కట్టాదేవ లాంటి కొత్త డైరెక్టర్, అప్పుడు కొత్త డైరెక్టర్ ఆయన తీసిన సినిమాకి ఈ రెండు పక్కన వేసుకొని చూస్తే అది సినిమా. ఇది సినిమా లాగుందా? సినిమా అనుకుంటున్నటువంటి సినిమా తగ్ లైఫ్. సో వెరీ వరస్ట్ ఫిలిం ఫ్రమ్ మణిరత్నం కెరీర్లోనే ఇంత దరిద్రమైన సినిమా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఇందాక చూశారు కదా, 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక్క సన్నివేశం ఈ సినిమాలో ఒక అద్భుతంగా ఉంది అని అనిపించింది ఏం లేదు. ఒక శంభు ఉల్టా పల్టాలు ఫైటింగ్ చేయడం ఒకటి, ఆయన ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఒక్కటి మనం ఆకట్టుకుంటుంది. అందులో కూడా పేపర్ అతన్ని చంపాల్సిన అవసరం ఏంటి? కమల్ హాసన్ చంపకపోయినా కమల్ హాసనే చంపాడని చెప్పి జార్జ్ వీళ్ళందరూ ఎందుకు అంటారు అనే దానికి ఎటువంటి ఇది లేదు. దానికి పగ పెంచుకొని ఇతను ఇంటర్వెల్ ఆఫ్లో అతన్ని చంపేయాలనుకునేటువంటి ఎంత మూర్ఖంగా ఉంటుందంటే అంత మూర్ఖంగా. మళ్ళీ లాస్ట్కు తన వాళ్ళనే చంపుకోవడానికి జార్జ్ చంపే సన్నివేశం కానీ, అతను ఇతని మీద దాడి చేసే సన్నివేశం నువ్వు రాకుండా ఉండాల్సింది అంటూ ఇది సవాల్ విసురుకోవడాలు కానీ అంత తిక్కగా అనిపిస్తుంది. కమల్ హాసన్ మేకప్ మీదంతా ఇదైనట్టుగా లాస్ట్ క్లైమాక్స్లో మొదటి మొక్క వరి వచ్చిందమ్మా అని చెప్పేసి మన్మడు పరిగెత్తుకుంటూ వస్తే అతనికి మన్మడికి ఇతని పేరే పెట్టినప్పుడు, శక్తిరాజా అని పేరు పెట్టినప్పుడు నా పేరే పెట్టాడు కానీ నన్ను గుర్తుపట్టట్లేదు అని అనుకుంటూ ఈ కమల్ హాసన్ వాళ్ళ దాంట్లో పనిచేస్తూ ఉండడం, అదే డిమ్ చేసేసి టైటిల్స్ వేసి ఆ టైటిల్స్ తర్వాత ఈ అశోక్ సెల్వన్ను వేరే వాళ్ళని ఏ రకంగా పట్టాడనేది చూపిస్తూ మధ్యలో రాజకీయ సంబంధాలు ఏ రకంగా అవుతున్నాయి అనేది మహేష్ ముంజరేకర్ లాంటి ఒక మంచి నటుని పెట్టి అక్కడ హిందీ అట్మాస్ఫియర్లో ఏ రకంగా జరుగుతుంది, అతని కొడుకుని అతని ముందే కాల్ చేయడము, అతను అల్లున్న అనుకుంటా కొడుకుని చంపేయడము, ఇవన్నీ దారుణంగా ఉంటే పగబట్టి ఎవడైతే పగబట్టి వాళ్ళ బ్రదరు హత్యాకాండ చేస్తాడు, మధ్యలో షూటింగ్ చేస్తాడు, అతని గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు. మణిరత్నం మర్చిపోయాడు అతన్ని. ఆయన ఏమైంది లాస్ట్ క్లైమాక్స్లో ఓ సినిమాలో సెకండ్ దాడి చేసిన వాని మీద ఎందుకు ఇతను శక్తిరాజా ఎందుకు పగబట్టాడు, అతని మీద ఎందుకు దాడి చేయడం అనే దానికి ఎటువంటి రీజనింగ్ లేదు. సో నటనట్లలో మనకు బాగా చేసింది ఎప్పట్లానే కమల్ హాసన్ బాగా చేశాడు, చింబు కూడా మామూలుగా ఏం చేయలేదు, త్రిషాద్ అయితే ఆ క్యారెక్టర్లోనే ఏం పసలేదు, ఏం చేస్తుంది ఆమె, ఐశ్వర్య లక్ష్మి అశోక్ సెల్వన్లు ఉన్నంతలో వాళ్ళ క్యారెక్టర్ చేయక, అభిరామి అందరికన్నా బాగా చేసింది ఆర్డర్ వాళ్ళలో, నాజర్ బాగా చేశాడు, జార్జ్ ఎప్పట్లాగానే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ సరిపోయాడు, పని సినిమా కథానాయకుడు అని అందరికీ తెలిసింది మలయాళ నటుడు. సో అన్ని బహుభాషా నటులను పెట్టుకొని ప్యాన్ ఇండియా సినిమా లాగా చేసినటువంటి తగ్ లైఫ్ని తెలుగు డైరెక్ట్ సినిమా లాగా సెన్సార్ చేసుకొని స్టేట్ మూవీస్ వాళ్ళతో కమల్ హాసన్ మణిరత్నంల నిర్మాణమైనటువంటి ఈ సినిమా రాజ్కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద వచ్చింది. అలా అంతకుముందు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ అనే సంగతి తెలుసు కదా విక్రమ్, మనకు ఆ డైరెక్టర్ వల్ల అది సూపర్ హిట్ కొట్టిందని అనిపించే విధంగా ఇప్పుడు ఈ డైరెక్టర్ వల్ల పోయిందిగా సినిమా అని అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఆ గతం సినిమా విక్రము డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ పనితనానికి ఈ సినిమా పనితనానికి చాలా తేడా అనిపించింది. మరి రాను ఉన్నమతి పోయిందన్నట్టుగా మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడు, మరి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక గౌరవమైనటువంటి పురస్కారం అందుకుంటున్న తరుణంలో ఇట్లాంటి సినిమా రావడం, అది గ్యాంగ్స్టర్ సినిమా, అది కూడా వైవర్సల్ లేకుండా తండ్రి కొడుకు ఒక్కదాంతో సంబంధించినటువంటి, అంటే పెంపుడు కొడుకు తండ్రి కొడుకు ఒక్కదాంతో సంబంధించినటువంటి సినిమాకి శంభు విలన్ క్యారెక్టర్ కాదు, హీరో క్యారెక్టర్, అది గ్యాంగ్స్టర్ కాబట్టి అట్లా అనుకోవాలా. సో అతని ఇమేజ్ కనీసం వాళ్ళు హీరోలైనా సరే ఇట్లాంటిది ఏంది మరి ఇంత దారుణంగా అసలు కమల్ హాసన్ త్రిషల మధ్య రొమాన్సే మనం భరించలేము. అటువంటిది మళ్ళీ శంభు కమల్ హాసన్తో వచ్చినటువంటి వ్యక్తితోటి ఉండడము, బయట ఉండి వడివుక్కరస్ అన్ని వీళ్ళు 4 రోజుల నుంచి చేసుకుంటున్నారు బయటకు రాకుండా అనడము, అభిరామి ఆ ఇంటికి పోయినావు నేను నీతో మాట్లాడనడం, మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చూస్తే మొత్తం క్యారెక్టర్ని దిగజార్చుకోవడమే. కమల్ హాసన్ క్యారెక్టర్ ఎంత దారుణంగా ఉంది అనిపిస్తుంది మనకి. కూతురు పెళ్లి దానికి ఒప్పుకునేటువంటి సన్నివేశం దగ్గర ముందు ఆ పిల్లని దగ్గరకు పోయి మెడలకి వెళ్ళి తాళి తీసేసిన అంటే అర్థం చేయించడం, తర్వాత ఉంపుడు గత్తి వచ్చిందని చెప్పి త్రిషను ఉంపుడు గత్తిలాగా చూపించడం, అభిరాని హీరోయిన్గా చూపించడం, నేను భార్యను తెలియద్దా అమ్మాయికి అని అనడం, ఇలాంటి సన్నివేశాలు ఇక మొదటి సన్నివేశాలాగా మొదటి సినిమాలు మనకు ఘర్షణ అటువంటి దాంట్లో మానవ సంబంధాలు పొందినట్టుగా పండల. అందుకోసమే ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఇందాకే చెప్పినట్టుగా 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గురువారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన వచ్చింది. మరి ఎవరన్నా వాళ్ళ అభిమానులు తప్ప, అంటే కమల్ హాసన్ అభిమానులు తప్ప బయట వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి సినిమాగా మాత్రం 100% ఈ సినిమా అనిపించదు. శంభు అభిమానులు, కమల్ హాసన్ అభిమానులు, త్రిష అభిమానులు ఏమైనా ఎంజాయ్ చేస్తారేమో ఈ సినిమా, అంతే. సో ఇదండి నా రివ్యూ.
2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.